అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషిద్దాం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్ లైన్స్. అఖండ ప్రీ రిలీజ్ కు సీఎం అంత ఖాళీగా ఉన్నాడా అంటుర్రు జనం. పెచ్చులు ఊసొస్తుంది రోడ్డు, అంత సొక్కంగా వేసిండు కాంట్రాక్టర్ రోడ్డు. కవిత రేవంత్ ఒక్కటేనట, మహేశ్వర్ రెడ్డి అంటుండి ఈ మాట. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, అందరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది అని అన్నట్టు బంజారా అక్కలు పాట పాడుకుంటా రోడ్డేసిన కాంట్రాక్టర్ పనితనం ఏ తిరుగున్నదో చెప్తున్నారు. చూడుండ్రి ఎట్లున్నదో రోడ్డు. ఎండిన చెట్టు తోడుకలు వీకుతుంటే వచ్చినట్టు ఎంత చక్కదనంగా వస్తున్నదో డాంబారు. సర్వపిండి చెక్కల తిరుగా ముక్కలు అవ్వుకుంటా రోడ్డు హాలత్ లేకుండా అవుతున్నది. కేము ముక్కలు చుంచుతుంటే వచ్చినట్టే పెడ్డలకు పెడ్డలే వస్తున్నది. గింత సక్కని రోడ్ వేసిన ఆ కాంట్రాక్టర్ మహాన్ భావుడు ఎవలో గాని మస్తు మంచి రోడ్ వేసిండు. ఎట్టోడా ఎనగైరా అంటే ఆ పుల్లి ఈ పుల్ల అడ్డం వేసిండట. ఆగో అచ్చం గట్లనే వేసినామా అంటే వేసినాం అన్నట్టు మట్టి రోడ్డు మీద 2 ఇంచుల మందం డాంబర్ పోసిండు. అటెనక బిల్లలు ఎత్తుదామనుకున్నాడు కావచ్చు గాని జనం ఊకుంటారా, ఇంత అద్మానం వేసిండ్రు ఏంది మా ఊరుకు రోడ్డు అన్నట్టు కాంట్రాక్టర్ పనితనాన్ని బయట పెడుతున్నారు పాట పాడుకుంటా. ఈ రోడ్ వేసి కూడా చాలా రోజులు అవుతున్నట్టు లేదు. కొత్త సీల్ నంబర్ 1 రోడ్ తిరగనే ఉన్నది. పనిమంతుడు పందిరేస్తే కుక్కతో దాకి ఊలిపోయింది అన్నట్టే ఉన్నది దీని కథ కూడా. జడ్చర్ల నియోజకవర్గం బోడగుట్ట తాండా పెద్దరేవల్లి నుండి దేవునిగుట్ట తాండా దాకా 1 కిలోమీటర్ రోడ్డు ఎవలో కాంట్రాక్టరు ఎట్టుకేసి చేతులు దులుపుకున్నాడని చెప్పుకున్నాం కదా. అదే రోడ్డుగా వచ్చి ఇది కూడా మొన్న వార్తలలో లేసినామని హాగో ఆ కిలోమీటర్ రోడ్డునే వీడియోలు తీసుకుంటా ఇట్లా పాటలు పాడుకుంటా వైరల్ చేస్తున్నారు. డాంబర్ పోసిండా లేకుంటే నల్ల మట్టి ముద్దలు వేర్చిండా అన్నట్టే ఉన్నది. ఇసోంటి కాంట్రాక్టర్ ఉంటే దేశం ముందుకెందుకు పోదు చెప్పుండ్రి. జట్టిమానం స్పీడ్ తోని రై అని చూసుకోవద్ది. నీ పనికున్న వారతు ఏం కాంట్రాక్టర్లు మోపైనరా మీ దుంపలు తెంచా. ముందుగాల మనం చెప్పినట్టే నడుస్తున్నది కదా కవిత రాజకీయము. తండ్రికి రాసిన లేఖ బయటికి లీక్ అయ్యేటట్టు ఎందుకు చేసుకున్నది? అటెనక బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత ఎందుకు బయటికి వచ్చింది? వచ్చి ఊకోకుండా 10 ఏళ్ల పాలన మీద ఎందుకు దుమ్మెత్తి వస్తున్నది? బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో కవిత పబ్లిక్ ను పరిచయం చేసింది. కవిత కదలికల వెనుక రేవంత్ రెడ్డి దోస్తాను ఉన్నది. వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో కలిసి బిజినెస్ చేసిన వాళ్ళు. వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నదని చెప్పుకున్నాం. ఇటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా కవిత వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, తానే కవితను అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని పల్సన చేసే కుట్రలు చేస్తున్నాడా అంటుండ్రు. అన్ని ముచ్చట్ల నడుమ బీజేపీ ఎమ్మెల్యే సాబు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కవిత కాంగ్రెస్ పార్టీ సంబంధం గురించి ఓ కొత్త ముచ్చట చెప్తున్నాడు. మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది కవిత 2000 కోట్ల ల్యాండ్ గ్రాబ్ చేసిందని. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేసింది, ఈ ల్యాండ్ ఈ ప్రభుత్వమే అలాట్ చేసింది అని చెప్తా ఉన్నారు. కవిత గారు హస్బెండ్ అనిల్ గారి పేరు మీద మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అనుచరుడు ఏవి రెడ్డి గారు కలిసి చేస్తున్నటువంటి ఈ 2000 కోట్ల స్కామ్ కూడా మరి ఈ ప్రభుత్వం ద్వారానే జరిగిందని తెలుస్తా ఉన్నది. ఆ గది ముచ్చట బీజేపీ ఎమ్మెల్యే కూడా చెప్తానేముండే, ఇక నమ్మలేకుండా ఏముంటది చెప్పుండ్రి. నిప్పులేంది పొగేడికెళ్ళి వస్తుంది చెప్పుండ్రి. రేవంత్ రెడ్డి సర్కార్ 2000 కోట్ల భూమిని కవిత పెన్మిటి పేరు మీద ఎక్కిచ్చిండని చెప్పుడు చిన్న ముచ్చట కాదు కదా. అందుకే కావచ్చు కవిత ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను తిడుతున్నది కానీ కాంగ్రెస్ సర్కార్ను పల్లెత్తు మాట కూడా అంటలేదు. ఓసారి హరీష్ రావును, ఇంకోసారి జగదీష్ రెడ్డిని, మరోసారి నిరంజన్ రెడ్డిలను, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను తిడుతున్నది కానీ యూరియా ఇయ్యని, తులాం బంగారం ఇయ్యని, 4000 పింఛన్ ఇయ్యలేని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఒక్క మాట అంటలేదు. ఒకవేళ అన్నా కూడా నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్టు నాటకాలు నడిపిస్తున్నదట. కాబట్టి కవిత రేవంత్ రెడ్డి ఒక్కటే అనేది ఇప్పుడు అందరికి ఎరకైతున్నది. మరి ఆ 2000 కోట్ల సంగతి ఏందో, ఆ స్కామ్ కక్కిస్తే అందరి భాగవతం బయట పడుతుందని అంటుర్రు ఆ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే మాటలు విన్న పబ్లిక్. ఇప్పుడు పాలకులు మంచోళ్ళు అయితే సరిపోదు, పనిచేసే ఆఫీసర్లు, రోడ్లు బంగ్లాలు కట్టే కాంట్రాక్టర్లు కూడా మంచోళ్ళు అయి ఉండాలి. అట్లయితేనే బాగుపడతాం. కానీ ఇక్కడ చూడుండ్రి, అప్పట్లో డబల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిన పనిమంతుడు ఎవలో ఎంత చక్కగా కట్టిండో చూడుండ్రి.
అబ్బరా కొడుకా బేస్మెంట్ ఇంకా కొద్దిగా కిందికి కుంగేది ఉంటే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు ఇన్ఛార్జ్ కలెక్టర్ మేడము గరీమా అగర్వాల్ మేడము కడమ ఆఫీసర్లు పార్టీ లీడర్లు కార్యకర్తలు బొందల గూల పడుదురు కావచ్చు. అదృష్టం మంచిగుండి బయటపడ్డరు. వేములవాడ మున్సిపల్ పరిధిలా అప్పట్లా కేసీఆర్ సర్కార్ డబల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించుడు మొదలు పెట్టిందట. షురువైతే చేసింది కానీ పూర్తి చేయకుండానే బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయింది. అవి అట్లనే ఉత్తగానే ఉండిపోయినాయి రాజుల కోటల తీరుగా. అందుకే కాంగ్రెస్ సర్కార్ వాటిని పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నదట. అందుకే అవి సంగతి ఏంటి, ఎట్లుంది, ఎంతవరకు పని చేసిండ్రు, కడమ పని కాంగ్రెస్ సర్కార్ ఖర్చు చేయాలి అనేది చూసటానికి పోయిండ్రట డబల్ బెడ్రూమ్ల కాడికి. చాలా మంది వచ్చి నిల్చుండే వరకు ఇగో గిట్ల బాంబు పెట్టి కూలగొట్టిన బ్రిడ్జ్ తిరగ కుంగి కూలిపోయిందట. బరువు ఎక్కువైనందుకు గుంగిందో లేకుంటే వర్షాలు బాగా పడి లోపట మట్టి లూజ్ అయిందో తెలియదు కానీ పేగ మెడ తిరగ పుట్టుకున పుసికిపోయింది. ఈ వీడియోను కేసీఆర్ పాలనలో ఎంత ఇలువ తక్కువ కట్టుడు కట్టినరో చూడుండ్రి అని కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాలో సొక్క తిప్పుతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలేమో కాంగ్రెస్ పార్టీలకు ఇప్పటికైనా డబల్ బెడ్రూమ్ ఇండ్లు గుర్తుకొచ్చినాయని ట్రోలింగ్ల తోలు తీసినట్టు తిప్పుతున్నారు. ఎంతసేపు ఆ పార్టీని తిట్టుడు, ఈ పార్టీ మీద దుమ్మెత్తి పోసుడు, ప్రెస్ మీట్లు, సభలు, స్పీచ్లు ఇవేనా ఇక రాజకీయమేనా జీవితం మొత్తం? అప్పుడప్పుడు జర ఎంజాయ్మెంట్ టచ్ ఉండాలి కదా. మరి అందుకే కావచ్చు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలిచిర్రు అఖండ 2 సినిమా వాళ్ళు. డిసెంబర్ 5 తారీఖు ఈ సినిమా రిలీజ్ కు తయారున్నది కదా. అయితే ఈ నెల 28 తారీఖు నాడు రిలీజ్ కు ముందు పెట్టే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చీఫ్ గెస్ట్ లెక్క పిలిచిర్రట. సీఎంఏ కాకుండా మన బాయ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కూడా పిలిచిరట గాని ఆయన అట్లీ సినిమాలో జర బిజీ ఉండి రాలేకపోతుండట. ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ బాగా వస్తుండే గిసొంటి సినిమా ఫంక్షన్లల్లా. ఇక కేసీఆర్ అయితే కనీసం సినిమా ముచ్చట్లు కూడా తీయకపోతుండే. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నాయి. అలా ఇప్పుడే తొలిసూరి రేవంత్ రెడ్డికి ఇట్లా చీఫ్ గెస్ట్ లెక్క పోవుడు. దానికి కాంగ్రెస్ కార్యకర్తలు మురుస్తుంటే కడమోళ్ళేమో అంటే పబ్లిక్ కష్టాల కంటే ఈ సినిమా దావత్లే ఎక్కువైనాయా సీఎం కు? అంటే గతకాలిగా ఉన్నాడా సీఎం? వాళ్ళు పిలిస్తే ఈయన ఎంబటే ఓనికి తయారైందా? ఊర్లలో పంటలాగమై యూరియా లేక ఇచ్చిన 6 గ్యారెంటీలు రాక పిట్టెకు పెట్టినట్టు ఎదురు చూస్తున్న పబ్లిక్ దానికి పోయి ఓ మాట ముచ్చట ఆడుకోనికి టైం లేదు కానీ వీటికైతే బాగుంటది టైం. ఏందో ఏమో అనుకుంటా మాట్లాడుతుర్రు. ఇప్పుడు ఎగ్గిసొంటి కామెంట్లు చేస్తే పుసుక్కున రేపటి నాడు దావత్ పోయి వచ్చినాక ఇంకెన్ని ట్రోలింగ్లు చేస్తారో ఏమో అని బువ్వులు పడుతుర్రాట చేగుర్తు పార్టీ కార్యకర్తలు. మరి సీఎం పోతాడా పోడా దావత్కు? పొంగనాల పోషయ్యకు 33 దొడ్లు 3 ఎడ్లు అన్నట్టే ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి పాలన అని చెప్తున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. కొడంగల్ మీటింగ్ లో మైకుల మోత మోగేటట్టు కోతలు కోసిండు. ఆ కోతల సంగతి ఏందో చెప్తా ఈనుండ్రు అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఆ ముచ్చటేందో ఈనుండ్రు ఒకసారి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి. 2 పండుగలు పోయినాయి, వచ్చింది ఒకటే చీర కాదా? 2 పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది. పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 18 ఏళ్లు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది, తల్లికి వచ్చింది, కోడలికి వచ్చింది. కానీ ఇప్పుడేమంటున్నారు, ఓన్లీ ఎస్హెచ్జి గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. ఒక్క మహిళా గ్రూప్లలో ఉన్న వాళ్ళకి చీరలు ఇస్తే కడమలకి ఎవరు ఇవ్వాలి? అంటే వాళ్ళు తెలంగాణ ఆడవిల్లలు కాదా? కేసీఆర్ 18 ఏండ్లు నిండిన ఎవ్వలకైనా పెండ్లైనా కాకుండా చీర ఇచ్చిండు. పండుగ పూట పాత చీరలు పక్కకు పెట్టి కేసీఆర్ కొత్త చీర కట్టుకొని కోలాటం బతుకమ్మ ఆడుకునేటట్టు చేసిండు. కానీ రేవంత్ రెడ్డి అంత రేవుతావు లేని పనులు చేస్తున్నాడు అన్నట్టు చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు ఈనుండ్రి. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు 1,30 లక్షల మందికి చీరలు వచ్చాయి. ఇప్పుడు ఎస్హెచ్జి గ్రూప్ లలో ఎందరున్నారు? 46 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే సగం కూడా వస్తలేదు. అంతే కదా? మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు, బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తుంది. ఇంట్లో ముగ్గురుంటే ఒకళ్ళకే చీరిచ్చి నేను ఇచ్చినా అని ఫోజులు కొడుతున్నాడు కొడంగల్లా. 1,30 లక్షలు ఎక్కడ, ఉత్త 46 లక్షలు ఎక్కడ? కనీసం సగం గుడి ఇవ్వకుండానే ఓట్లు గుద్దుండ్రి అంటే మనం ఏమన్నా అమాయకులమా అన్నట్టు చెప్పిండు. పోనీ 2 పండుగలు అవన్న 2 ఇచ్చిండ్రా అంటే ఒకటే ఇచ్చింది, అది కూడా ఒకటే కలర్. మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. 2 పండుగలలో ఒక పండుగ ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఇచ్చేది కూడా పండుగ దాటిపోయినాక ఇచ్చిండు. అట్లా ఇచ్చిన వాటిలేమన్నా చక్కదనం ఉన్నదా అంటే అది లేదు. అందరికి కలిపి ఒకటే రంగు ఇచ్చిండు. బడీ డ్రెస్ తీరుగా, షాపింగ్ మాల్లలో డ్యూటీలు చేసేటోళ్ళ తీరుగా
అంగన్వాడి ఆయాలు వర్కర్ల తీరుగా అందరికి ఒకటే కలర్ ఇచ్చిండ్రు. ఏడికన్నా పెళ్లికో చుట్టాల సూపుకో కట్టుకొని పోయేటట్టు కూడా లేకుండా వేసిండు అన్నట్టు చెప్పిండు. ఇక ఆఖరికి ఏమన్నాడంటే, నిజంగా ఇచ్చేది ఉంటే 2 పండుగలు 2 బతుకమ్మలు ఇచ్చినా బాగుంది, లేదు అందరికి ఇచ్చినా బాగుంది. అది కొందరికే ఇచ్చుడు, ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా. దానికి నాకు బుద్ధి ఉంది అంటుడు తినకూడదు. అట్లా చేసినాక మీరు పార్టీ గుర్తు మీద గుద్దుడు కాదు, ఈపుల గుద్దితే అప్పుడు తెలిసి వస్తుంది రేవంత్ రెడ్డికి చేసిన తప్పేందో. అరే ఎన్నికల ముందు చెప్పిన పనులు వేయకుండా, కేసీఆర్ పెట్టిన పథకాలైనా చక్కగా ఇయ్యకుండా నాకేయున్ రోడ్లు అంటే ఎట్లేస్తారు అన్నట్టు మాట్లాడిండు. ఇట్లా చాలా ముచ్చటనే మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసినంత పని చేసిండు. ఒకడు మంచి కోరి మా వైపు అడుగేస్తే మేము 10 అడుగులు ముందుకేస్తాం, అదే చెడు కోరి 10 అడుగులు వేస్తే మేము 100 అడుగులు ఎదురెళ్తాం అని ఏదో సినిమాలా బాలయ్య బాబు చెప్తాడు కదా. హాగో గట్లని చేస్తున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఏదైనా నేను అడుగు పెట్టినంత వరకే, వన్స్ ఐ ఆమ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టు బయలుదేరిండు. అదే మొన్న ఎవలో కక్కుర్తిగాళ్ళు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో తనుగుల అనే ఊర్లో ఇసుకను తోడుకొని జేబులు నింపుకునే దొంగ పని కోసం చెక్ డ్యామ్ ను కూలగొట్టిందని చెప్పుకున్నాం కదా. హాగో అక్కడికి ఏరుకున్నాడు హరీష్ రావు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకరు, బీఆర్ఎస్ లీడర్లను ఎంట పెట్టుకొని గులాబీ దండ వస్తున్నది కాసుకోండ్రి అన్నట్టు చేసిండు. నిండు కుండ తిరుగున్న డ్యామ్ ను ఎండిపోయేటట్టు చేసిన ఫాల్తుగాళ్ళ పనిని చూసిండు. ఇక తర్వాత హరీష్ రావు మాట్లాడుకుంటా, ఇసుక మాఫియా ఆధ్వర్యంలో 24 కోట్ల రూపాయల చెక్ డ్యామ్ ను పేల్చివేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత, చెక్ డ్యాంల పేల్చివేత నిత్య కృత్యం అయిపోయింది. గతంలో హుసేన్ మియా వాగు మీద ఒక చెక్ డ్యామ్ ను పేల్చడానికి ప్రయత్నం చేశారు. నిర్మల్ జిల్లా స్వర్ణ వాగు మీద ఒక చెక్ డ్యామ్ ను పేల్చేశారు. ఈరోజు మానేరు నది మీద ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు 24 కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ ను రాత్రికి రాత్రే ఇసుక మాఫియా పేల్చివేశారు. బీఆర్ఎస్ సర్కార్ కట్టుకుంటా పోతే కాంగ్రెస్ సర్కార్ కూలగొట్టుకుంటా పోతున్నది. హైదరాబాద్తోని పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు, వాళ్ళకు లొంగనోళ్ళ పెద్దోళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇప్పుడు ఇసుక మాఫియా కోసం చెక్ డ్యాములు కూలగొడుతున్నారు. ఇదెక్కడి కాంగ్రెస్ సర్కార్ రా దేవుడా అనుకునేటట్టు చేస్తున్నారు అన్నట్టు చెప్పిండు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యం వెళ్తా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇసుక మాఫియా అవతారం ఎత్తారు. ఇవాళ వేల కొద్ది ట్రాక్టర్లు, లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. కాంగ్రెస్ లీడర్లు మొత్తం ఇసుక కాజేసే పని ముంగటేసుకున్నట్టే చేస్తున్నారు. మన సర్కారు ఉన్నప్పుడు జోబులు నింపుకోవాలన్నట్టు పోటీ పడి మరి చెక్ డ్యాంలు కూలగొడుతున్నారట. పచ్చటి చేన్లు పెరిగి పట్టెడు అన్నం పెట్టే పొలాలను ఎండబెడుతున్నారు. ఇంతవరకు ఏ చెక్ డ్యామ్ కూల్చిన వాళ్ళని పట్టుకోలేదంటే ఈ సర్కారు ఎందుకున్నట్టు, ఎవల కొమ్ము కాస్తున్నట్టు అని అడుగుతున్నాడు. ఎంత అడిగినా ఏం లాభము, సర్కారు మొద్దు నిద్ర గుర్రు పెట్టిపోతున్నది. పట్టించుకునే ఆఫీసర్లు ఎందుకు వస్తారు అని మాట్లాడుకుంటున్నారట ఆ చెక్ డ్యామ్ కింద పొలాలున్న రైతన్నలు. ఒక్క వీరుని మరణం 100 యోధుల పుట్టుక అని ఉద్యమాలు చేసేటోళ్ళు అన్నట్టు ఢిల్లీలో అట్లనే జరుగుతున్నది పోరాటం. ఒక్క హిడ్మాను చంపితే 1000 మంది పుట్టుకొస్తాం అని నినాదాలు చేసుకుంటా ఢిల్లీ నడి గడ్డ మీద కొట్లాటకు దిగిండ్రు చదువుకునే పిల్లలు. చంపుతారా, ఎంతమందిని చంపుతారో చంపుడ్రి అన్నట్టు గేట్లు దుంకుడుకొచ్చిండ్రు ఉడుకునెత్తురు మరిగేటోళ్ళు. ఇంటికో హిడ్మా ఉట్టుకొస్తాడని మొత్తుకుంటా ఢిల్లీ పోలీసులకు ఎదురు తిరిగిండ్రు. ఎందుకు వీళ్ళు ఇంతగానో పోరాటం చేస్తున్నారు, వీళ్ళేమన్నా మావోయిస్టులు కావచ్చా అనుకునేరు. కానే కాదు, ఢిల్లీలో బతికే చదువుకున్న పోరగాండ్లు. ఇగో ఈ అక్క ఏమో మాట్లాడుతున్నది रोसारी। दिल्ली में जो AQI के राइजिंग लेवल्स हो रहे हैं, चाहे AQI 1000 के पार जा रहा हो या फिर 2023 में 17,000 लोग मर रहे हो, इतना ज्यादा एयर पोल्यूशन होने की वजह से सिर्फ दिल्ली में, इसमें हम सब देखते हैं कि इसका रीजन इंपीरियलिस्ट डेवलपमेंट मॉडल है, प्रॉफिट ड्रिवन डेवलपमेंट मॉडल है। ये जनता का डेवलपमेंट मॉडल नहीं है और हमको जनता का डेवलपमेंट मॉडल लाने की जरूरत है। जो माओइस्ट बीजापुर में लेकर आए हैं, जो माओइस्ट बस्तर में लेकर आए हैं अपने जनता सरकार के थ्रू, वहाँ पर सस्टेनेबल डेवलपमेंट किया जाता है। वहाँ पर महुआली तेंदुपत्ता को सस्टेनेबल तरीके से तोड़ा जाता है। वहाँ पर बाहर के जो कॉन्ट्रैक्टर्स हैं उनको अंदर नहीं आने देता है और वहाँ पर जो फार्मिंग होती है वो कलेक्टिव होती है। हमको वैसी चीज वर्ल्ड ओवर लेकर आनी है, क्योंकि जंगल सिर्फ दिल्ली के नहीं काटे जा रहे, इंडिया के नहीं काटे जा रहे, पूरे भारत के काटे जा रहे हैं। और हमको जल जगह जमीन की लड़ाई
कागज की लड़ाई को आगे लेकर जाना होगा। హిందీలో ఈ అక్క చెప్పే ముచ్చట ఏంటిదంటే ఢిల్లీలో లాభాల మోడల్ నడుస్తున్నది. ఢిల్లీలో జనం కోసం పనిచేసే సర్కార్ లేదు, అందుకే ఇక్కడ గాలి ఖరాబ్ అయింది. పొల్యూషన్ తోని పొట్టు మంది చచ్చిపోయినరు, ప్రతిరోజు చచ్చిపోతున్నారు. కానీ మావోయిస్టులు జనం కోసం పాలన నడిపించిండ్రు. బీజాపూరు, బస్తర్ అనే ఏరియాలలో ఎసోంటి పొల్యూషన్ లేని భవిష్యత్ తరాలకు అక్కరకొచ్చే వాతావరణాన్ని నడిపిండ్రు. అసొంటోళ్ళని చంపుతారా? అట్లయితే ఒక్క హిడ్మాన్ చంపితే ఇంటికో హిడ్మాలం గుట్టుకొస్తాం అని రోడ్లెక్కిండ్రు. ఆదివాసీల జల్ జంగల్ జమీన్ పోరాటానికి మా మద్దతు ఉంటదని చెప్తున్నారు. వీళ్ళ పోరాటం చూస్తుంటే మావోయిస్టులకు మద్దతు గట్టిగానే ఉండేటట్టున్నది దేశంలో అని అంటున్నారు దేశ రాజకీయాలు తెలిసిన వాళ్ళు. సుశీరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీ ముచ్చట్లు.